హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఇతర తాత్కాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటికీ సేవలను పొడిగిస్తూ ఇచ్చే కంటిన్యూషన్ ఆర్డర్స్ రావటం ఆలస్యం కావడంతో ఎవరికి వేతనాలు నిలిపివేయొద్దని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూడకుండా జూన్ 30 వరకు తాత్కాలిక ఉద్యోగుల బిల్లులను ఆమోదించి రెగ్యులర్ వేతనాలు చెల్లించాలని ట్రెజరీ సంబంధిత హెచ్ఓడీలను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా శనివారం మెమో జారీ చేశారు. తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ ప్రతి నెల ఎలాంటి ఆలస్యం లేకుండా రెమ్యూనేషన్ చెల్లించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని ఆ మెమోలో పేర్కొన్నారు. మార్చి 31 నాటికి ప్రభుత్వ అనుమతితో తాత్కాలిక సేవలందిస్తూ నూతన సంవత్సరం పొడిగింపు ఉత్తర్వుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు.